అండ్ ఎకాలజీ గ్రూప్ 2 గ్రూప్ 1 సిలబస్ అండి. కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే వాట్ ఈస్ మీన్ బై ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ మీన్ బై ఎకోసిస్టమ్, అసలు ఎవరు ఫౌండర్స్, అవన్నీ దీంట్లో చదువుతాం. కాంపోనెంట్స్ ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్గా, ఫిజికల్గా, బయోటిక్గా, అబయోటిక్గా ఏముందో తెలుసుకుంటాం. బయోటిక్ అండ్ అబయోటిక్, లివింగ్ నాన్ లివింగ్ని ఎన్విరాన్మెంటల్ టర్మ్స్లో బయోటిక్ అబయోటిక్ టర్మ్స్ అంటాం. బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్స్. ఓకే, ఇప్పుడు బయోడైవర్సిటీ ఇది అని తెలుసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని ఏమేమి కన్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ కన్జర్వేషన్స్, ఈవెన్ ట్రీ కన్జర్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా కన్జర్వ్ చేస్తాం, నేషనల్ పార్క్స్ అని, బయోస్పియర్ రిజర్వ్స్ అని, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి కన్జర్వ్ చేస్తాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ క్లైమేట్ చేంజెస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్కి గ్లోబల్ వార్మింగ్కి డిఫరెన్స్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, అసలు ఓజోన్ అంటే ఏంటి, ఓజోన్ హోల్ ఫార్మేషన్, డిఫరెంట్ ఏమైనా ఓషన్ అసిడిఫికేషన్, యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటి, pH వాల్యూ ఎంత ఉండాలి, ఇవన్నీ చదివిన తర్వాత ఒకసారి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వీ హ్యావ్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అంటే ఈవెన్ లైట్ పొల్యూషన్ కూడా స్టార్ట్ అయింది. లైట్ పొల్యూషన్ అంటే మనకి మొత్తం లైట్స్తో కవర్ చేయడం వల్ల న్యాచురల్ లైట్ చూడలేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం, అలా దాన్ని లైట్ పొల్యూషన్ అంటారు. వాటర్ పొల్యూషన్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఎక్కువ ఉండడం వల్ల వీ కెనాట్ కన్జ్యూమ్ వాటర్, గుడ్ వాటర్. ఏదర్ వాటర్ పొల్యూషన్ అంటే తాగడానికి అని కదా, ఈవెన్ బాతింగ్కి కూడా పొల్యూట్ అయిపోయి ఉంటాయి. నాయిస్ అంటే కూడా అంతే, ఉన్నదానికంటే అతిగా సౌండ్ వినిపించడాన్ని నాయిస్ పొల్యూషన్ అని అంటారు. సాయిల్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ కూడా అంతే, అతిగా ఉండకూడదు ఏదైనా. సాలిడ్ అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్, బయోమెడికల్ అండ్ ఈవెన్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. సో మనం ఇవన్నీ కన్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాం. గ్లోబల్, ఓషన్, ఓజోన్, ఎవ్రీథింగ్ యాజ్ క్లైమేట్ని అంతా. సో మనం ఇంటర్నేషనల్గా కొన్ని కన్వెన్షన్స్ అని స్టార్ట్ చేసాం. అవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఓన్లీ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కిగాలి అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్ ఏ ఇయర్లో వచ్చింది, అవి కూడా ఇంపార్టెంట్ అండి. ఏ ఇయర్లో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని. కైటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, అలాంటి ప్రోటోకాల్స్. అగ్రిమెంట్కి ప్రోటోకాల్కి డిఫరెన్స్ అవి కూడా తెలుసుకోవాలి. అండ్ ఈవెన్ ఇండియా ఇనిషియేట్ చేసినవి కూడా తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సో ఇవి కన్వెన్షన్స్. ఇలా చేద్దాము అని అనుకున్న కన్వెన్షన్స్. ఆర్గనైజేషన్స్ అంటే ఇవి లుక్ ఆఫ్టర్ చేస్తుంటాయి, హెడ్ క్వార్టర్స్లా, ఇన్స్టిట్యూషన్స్, ఒక ఆఫీస్ లాగా. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, IUCN, WWF, సైట్స్ అండ్ ట్రాఫిక్. ప్రతిదానికి హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి సింబల్ ఏంటి, వాటి రోల్ ఏంటి తెలుసుకోవాలి. అండ్ ఏమైనా రిపోర్ట్ రిలీజ్ చేస్తే రిపోర్ట్, ఇవన్నీ చూసుకుందాం ఫాస్ట్గా. ఆర్గనైజేషన్ లాస్ యాక్ట్స్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. చూడండి, ఇది ఇండియాలో, మెయిన్లీ ఇండియాలో. ఇవి ఇంటర్నేషనల్గా దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తుంటాం. బట్ ఓన్లీ ఇండియాలో మనం తీసుకొచ్చిన యాక్ట్ అంటే ఇవి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, CBA, NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. బయోడైవర్సిటీ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్స్, ఇవన్నీ చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ EGP అనే కాన్సెప్ట్ కూడా న్యూస్లో వచ్చిందండి. ఎన్విరాన్మెంటల్ గ్రాస్ ప్రోడక్ట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నదానికి ప్రోడక్ట్ చేయడం. ఇన్ సెన్స్ ఇప్పుడు ఎయిర్ మన సరౌండింగ్లో ఉంది, ఈ ఎయిర్ని మీరు డెస్ట్రాయ్ చేస్తున్నారు అంటే బై కన్స్ట్రక్టింగ్ సమ్ ఫ్యాక్టరీస్, ఈ ఎయిర్ కోసం మీరు ఇంత కట్టాలి అని. ఇక్కడున్న ఫారెస్ట్ ఏరియా డెస్ట్రాయ్ చేస్తున్నానికే దానికి యాక్చువల్లీ ప్రతిదానికి అసెస్మెంట్ ఇచ్చేయడం. ఎన్విరాన్మెంటల్ గ్రాస్ ప్రోడక్ట్ అంటే మనకు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటండి, ఎయిర్, వాటర్, సాయిల్, ఎవ్రీథింగ్. అక్కడున్న ఎయిర్కి ఇంత వాల్యూ. సిటీస్లో ఉండే ఎయిర్కి ఒక వాల్యూ ఉంటుంది, విలేజెస్లో ఉండే ఎయిర్కి ఒక వాల్యూ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు, కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో అది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్,
అంటే చిప్కో మూమెంట్స్, అపికో మూమెంట్, నర్మదా బచావ్ ఆందోళన్, బిషోని, సైలెంట్ వ్యాలీ కన్జర్వేషన్ మూమెంట్స్. ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటున్నారు, ఈ ఫారెస్ట్ని నరికేయాలి అని, బట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ నో వీ డోంట్ వాంట్ అని చెప్పడమే. సో ఇదండి మనం స్టార్ట్ చేసి. సో లెట్ స్టార్ట్. కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ అండ్ ఎకాలజీ. ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎ లివింగ్ ఆర్గనిజం డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అంటే మీకు మెయిన్గా ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్, మన చుట్టూ అండ్ మన మీద ఎఫెక్ట్ చేసేది లివింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు నేను ఒక లివింగ్ పర్సన్ని, నా చుట్టూ ఉండే వెదర్ కానీ, ట్రీస్ కానీ, అనిమల్స్ కానీ నన్ను ఎఫెక్ట్ చేస్తుంటాయి. లివింగ్ ఆర్గానిజం డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ ఈజ్ కాల్డ్ as ఎన్విరాన్మెంట్. ద టర్మ్ ఎన్విరాన్మెంట్ is derived from French word. So French is also important. Environment is French word called as environnement. The term environment first time coined by person Carle. So 3 words important అండి. Environment is something that is surrounding to us. ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అండ్ ఇట్ ఈస్ బై కార్లే ఇన్ ద 1828. ఎకోసిస్టమ్, ఇప్పుడు ఒక సిస్టమ్, ఎకోసిస్టమ్ స్ట్రక్చరల్ ఫంక్షన్. సిస్టమ్ అంటే అంతే కదండి, కంప్యూటర్ సిస్టమ్ అంటే అదొక ఫంక్షనింగ్, ఇలా జరుగుతుంది అని. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్ ఇన్ విచ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దేర్ ఫిజికల్ సరౌండింగ్. బయోటిక్ అంటే గుర్తుపెట్టుకోండి లివింగ్ ఆర్గానిజమ్స్. డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేయాలి ఎన్విరాన్మెంట్లో అలా. సో ఎన్వినోర్ ఈజ్ అ ఫ్రెంచ్ వర్డ్. ఇట్ ఈస్ గివెన్ బై కార్లీల్. నెక్స్ట్ ఈస్ ఎకోసిస్టమ్. ఇట్ ఈస్ ద ఫంక్షనింగ్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్. బయోస్పియర్ అనేది మళ్ళీ మనం చూద్దాం. ఇన్ విచ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్, ఈ సిస్టంలో ఏం జరుగుతూ ఉంటుందంటే బయోటిక్ కాంపోనెంట్స్ అబయోటిక్ కాంపోనెంట్స్లో ఇంటరాక్ట్ అవుతుంటుంది. ఆర్థర్ థాన్స్లే. సో ఎకోసిస్టమ్ వాస్ కాయిన్డ్ బై ఆర్థర్. కార్లే వచ్చి, సో మైండ్లో ఫిక్స్ చేసుకున్నాం, కార్లే వర్డ్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఆర్థర్ థాన్స్లే ఈజ్ ఎకోసిస్టమ్. ఎకాలజీ, ఇట్ ఈస్ ది సైంటిఫిక్ స్టడీ. బయాలజీ, సోషాలజీ, ఫిజియాలజీ అలా ఎలానో లాజీ అని వస్తే స్టడీ, దీని గురించి స్టడీ చేయడం. ఈ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ గురించి స్టడీ చేయడమే. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్ విత్ దేర్ అబయోటిక్ కాంపోనెంట్ సరౌండింగ్ ఈజ్ నోన్ యాజ్ ఎకాలజీ. సో ఎకాలజీ అంటే ఏంటి అంటే స్టడీ, సైంటిఫిక్ స్టడీ. సిస్టమ్ వచ్చి ఫంక్షనింగ్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనింగ్. ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే సరౌండింగ్. The word ecology derived from 2 Greek. Environment ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు గుర్తు పెట్టుకుంటూ వెళ్తేనే బెస్ట్. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫ్రెంచ్ వన్, ఎకాలజీ ఈజ్ గ్రీక్ వర్డ్. హౌస్ స్టడీ అని, లాజీస్ అంటే స్టడీ. ద టర్మ్ ఎకాలజీ ఈజ్ ఫస్ట్ టైం గివెన్ బై ఫేమస్ జర్మన్ ఎకాలజిస్ట్ కాల్డ్ ఎర్నెస్ట్ హ్యాకెల్. ఓకే, స్టడీస్ని ఎవరైనా హ్యాక్ చేయగలరు అంతే కదా. సో రిమెంబర్ ఎ షార్ట్ కట్ లాగా, ఎకాలజీ స్టడీ ఈజ్ హ్యాకింగ్ ఈజ్ ఆల్సో స్టడీ. ఓకే, సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ ఈజ్ కార్లేస్ ఇన్ ఆర్థర్ థాన్స్లే. వాట్ ఈస్ దిస్? ఎకోసిస్టమ్. ఎకాలజీ ఈజ్ ఎర్నెస్ట్ హ్యాకెల్. ఓకే, ఇదొక ఫ్రెంచ్ వర్డ్, ఇదొక గ్రీక్ వర్డ్. దట్స్ ఆల్ అండి. దేర్ ఆర్ 2 అప్రోచెస్ ఇన్ ఎకాలజీ. ఇప్పుడు మీరు స్టడీ చేయాలి అని అనుకుంటున్నారు, ఈ ఎకాలజీని ఎలా స్టడీ చేస్తారు? దేర్ ఆర్ 2 అప్రోచెస్, అక్యూట్ ఎకాలజీ అండ్ సైనకాలజీ. ద ఎకలాజికల్ స్టడీ ఆఫ్ సింగిల్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ అక్యూట్ ఎకాలజీ. ఓన్లీ ఈ స్పీసీస్ గురించి చదవడం, ఫర్ ఎగ్జాంపుల్ డీర్ గురించి అలా. ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఎకోసిస్టమ్ ఈజ్ కాల్డ్ సైనకాలజీ. సో అర్థమైందండి. అక్యూట్ ఎకాలజీ అంటే ఒక్క స్పీసీస్ గురించి చదవడం, టైగర్ స్పీసీస్ కానీ, ఎలిఫెంట్ స్పీసీస్ కానీ. అలాగే నంబర్ ఆఫ్ టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ, పాండా అందరి గురించి చదవడం మీన్స్ డిఫరెంట్ స్పీసీస్ ఈ సైనకాలజీ. సో మీకోసం ఫర్ కన్వీనియంట్, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, ఎకాలజీ. కార్లే, ఆర్థర్ థాన్స్లే, ఎర్నెస్ట్ హ్యాకెల్. ఫ్రెంచ్ వర్డ్ అండ్ గ్రీక్ వర్డ్.
అర్థమైపోయిందా ఇప్పుడు? ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ అండ్ ఎకాలజీ. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయితే ఏమేమి ఉంటాయి? బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ అబయోటిక్. బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్, మనం కూడా లివింగ్ థింగ్స్, ప్లాంట్స్, అనిమల్స్, మ్యాన్, డీకంపోజర్స్, పారాసైట్స్, సింబయోటిక్స్, మైక్రో ఆర్గానిజమ్స్, పారాసైట్స్, అవన్నీ కూడా బ్యాక్టీరియా, ఫంగస్, అవన్నీ లివింగే అండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇవన్నీ లివింగ్. బయోటిక్ అంటే ప్లాంట్స్, అనిమల్, మ్యాన్, డీకంపోజర్స్, పారాసైట్స్, సింబయోటిక్స్, ఫంగస్, బ్యాక్టీరియా, మైకోబ్యాక్టీరియా, అలా డిఫరెంట్. ఈవెన్ వైరస్, కరోనా వైరస్. కానీ వైరస్కి కొంచెం స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ఇట్ ఈజ్ నాన్ లివింగ్, ఇన్సైడ్ ఇట్ ఈజ్ లివింగ్ అని. సో అదొకసారి చూసుకోవాలి. అబయోటిక్ అంటే నాన్ లివింగ్. టెంపరేచర్ కానీ, ఎనర్జీ, రేడియేషన్స్, టెంపరేచర్, వాటర్, ఫైర్, గ్రావిటీ, సాయిల్, టోపోగ్రఫీ, ఈవెన్ టెక్స్టైల్స్, ఫైబర్స్, క్లాత్స్, కాటన్, అవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్. సో ఈ ఎన్విరాన్మెంట్ అంటే చెప్పాను కదా, బయోటిక్, అబయోటిక్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ సరౌండింగ్. దేర్ ఆర్ 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అట్మాస్ఫియర్, ఎస్, మన చుట్టూ గాలి, గ్యాసెస్, అదే కదా అట్మాస్ఫియర్. హైడ్రోస్ఫియర్, వాటర్, అక్వాటిక్ పార్ట్స్. లిథోస్ఫియర్, మనం ల్యాండ్, టెరెస్ట్రియల్. అండ్ బయోస్ఫియర్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. నౌ లెట్స్ గో ఇంటూ డీటెయిల్స్. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? గ్యాసెస్ సరౌండింగ్ అస్. అవి ఏమేమి గ్యాసెస్, ఏ రేషియోలో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్, 78.1%. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఆక్సిజన్, రెస్పిరేషన్, ఈవెన్ ప్లాంట్స్కి అండ్ ఈవెన్ అనిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి, అందరికీ. ఆర్గన్, సో టాప్ 1లో ఏది ఉంటుంది అంటే నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత ఆర్గన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. రిమెంబర్, ఈ క్రొనాలజీ ఇంపార్టెంట్ అండి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో అన్న, డిక్రీజింగ్ ఆర్డర్లో అన్న అడుగుతారు. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే నైట్రోజన్, ఆక్సిజన్ ఓకే, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఆర్గన్ అని కన్ఫ్యూజ్ అవుతారు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తర్వాత అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అని. బట్ నో, ఆక్సిజన్ తర్వాత ఆర్గాన్, ఆర్గాన్ అనేది మధ్యలో ఉంది. ఇది ఎందుకంటే బల్బ్స్ అండ్ ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ జరగదు కదండి. సో ఫస్ట్, nitrogen is not used for growth of plants directly. Its inorganic form of nitrogen will be used for growth of plants. ఓకే, ఇప్పుడు మన చుట్టూ సరౌండింగ్లో నైట్రోజన్ ఉంది. సో డైరెక్ట్గా ప్లాంట్స్ ఏం నైట్రోజన్ని కన్జ్యూమ్ చెయ్యదు. దెర్ ఆర్ డిఫరెంట్ బ్యాక్టీరియాస్ విచ్ విల్ కన్వర్ట్ నైట్రోజన్ ఇంటూ సమ్ డిఫరెంట్ ఫార్మ్స్. నైట్రేట్ కానీ అమోనియంలా కానీ అలా కన్వర్ట్ చేసిన తర్వాతనే ప్లాంట్ క్యాన్ టేక్. ఈవెన్ మనమన్నా రా ఫుడ్ డైరెక్ట్గా తీసుకోం, కుక్ చేసిన తర్వాతనే తీసుకుంటాం అన్నట్టు. అలా సేమ్ నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకోదు, ఇండైరెక్ట్గా దే షుడ్ బి సంథింగ్ బ్యాక్టీరియా ఆర్ సంథింగ్ షుడ్ యాక్ట్ ఆన్ నైట్రోజన్. ఆ కుక్ చేసిన తర్వాతనే ప్లాంట్స్ అనేది తీసుకుంటాయి. సో అది ఎలాంటి ఫార్మ్స్లో? దీస్ ఆర్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ గ్రోత్. ఏవి? నైట్రేట్ అండ్ అమోనియం. సో గుర్తుపెట్టుకోండి, అమోనియం. నైట్రోజన్ క్యాన్ బి డైరెక్ట్లీ కన్స్యూమ్డ్ బై ప్లాంట్స్ అని అడుగుతాను. నైట్రోజన్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ కన్స్యూమ్డ్ బై ప్లాంట్స్. నైట్రేట్ అండ్ అమోనియా. There are 3 methods to convert nitrogen to, చెప్పానా, నైట్రేట్ అండ్ అమోనియా. ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. మనమైనా ఏదైనా తినాలి అనుకుంటే పచ్చళ్ళలా చేసుకుంటాం, ఆరెల్స్ బాయిల్ చేసుకుంటాం, డిఫరెంట్ థింగ్స్ యూస్ చేస్తాం. సో వాళ్ళు కూడా కన్వర్ట్ చేయాలి అంటే డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో సింబల్స్ గుర్తుపెట్టుకోండి. నైట్రైట్ అంటే 2, నైట్రేట్ 8, I8 అంటే 3, అమోనియా అంటే NH3. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనుకోకండి, ఫ్యూచర్లో ఇవే కన్ఫ్యూజ్ అవుతాయి. నైట్రేట్ అంటే NO2, NO3 అని కన్ఫ్యూజ్ అవుతారు. సో రిమెంబర్, there are 3 methods to convert nitrogen to nitrate and ammonia. They are following by bacteria. చెప్పానా, బ్యాక్టీరియా వచ్చి దాన్ని కన్జ్యూమ్ చేసి ఎక్స్క్రీట్ చేయడం ద్వారా అలా కన్వర్ట్ అవ్వడము. బై ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గ్యాసెస్ ద్వారా అన్న, బై లైట్నింగ్ అండ్ థండర్స్. ద ఐడియా ఆఫ్ రేషియో ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇస్ NPK. మనం ప్లాంట్స్ గ్రో అవ్వడం నైట్రోజన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పుడు మన ఫార్మర్స్ కూడా
ఫర్టిలైజర్స్ యూస్ చేస్తుంటాను, నైట్రోజన్ ఫర్టిలైజర్స్. అది ఏ రేషియోలో ఉండాలి అంటే మీకు జనరల్ అవేర్నెస్ కోసం ఎన్పీకే రేషియో ఉంటుంది. నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ 4:2:1. ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇలా కన్వర్ట్ అవుతుంది. ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ సన్లైట్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కార్బోహైడ్రేట్స్, డెక్స్ట్రోక్స్ అండ్ స్టార్చ్. అంతే అండి. సో అర్థమైంది అట్మాస్ఫియర్ గురించి. అట్మాస్ఫియర్లో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్ ఫర్ ప్లాంట్, ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్, ఆర్గాన్ ఫర్ ల్యాబ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్. నైట్రోజన్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేదు, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేటెడ్ అమోనియా. అవి కన్వర్ట్ చేసేది ఎవరు అంటే బై బ్యాక్టీరియా, బై ఇండస్ట్రీస్ అండ్ లైట్నింగ్. ఈ బ్యాక్టీరియాస్ ఏంటి అని ఫర్దర్ సైకిల్స్, డిఫరెంట్ సైకిల్స్, అమోనియా సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ చదివేటప్పుడు చూసుకుందాం. హైడ్రోస్పియర్ వాటర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆక్వాటిక్ ఆర్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్. లిక్విడ్ పార్ట్ మన వాటర్ ఎంత ఉంది అని 71% వాటర్, 29% మాత్రమే కన్జ్యూమ్ చేసేది కాదు ఫ్రెష్. ఇదేంటి ఇది ఓషన్ వాటర్. మిగతా 29% మనకి లేక్స్లో కానీ రెయిన్ వాటర్ లాగా కానీ రివర్స్లో కానీ ఉన్న వాటర్ 29%. హ్యావింగ్ 7.7 బిలియన్ పాపులేషన్, 1.3 బిలియన్ ఇన్ ఇండియా. దాంట్లో అంటే ఏదో ఒక అనాలిసిస్ లాగా 71% వాటర్ ఉంటే 29 సారీ దిస్ ఈజ్ మై మిస్టేక్. మనం మొత్తం అర్త్ ఒక 100% తీసుకుంటే 71% వాటర్ ఉంటే 29% ల్యాండ్ ఉంటుంది. ఆ 71%లో ఎంత గుడ్ వాటర్, ఇన్ ద సెన్స్ ఓషన్ వాటర్, సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఈ 29% ల్యాండ్లో 7.7 బిలియన్ పాపులేషన్ బతుకుతారు. దాంట్లో 1.3 బిలియన్ పాపులేషన్ ఇండియాలోనే ఉన్నారు. కానీ మనకు మాత్రం వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది. ఎందుకు? బికాస్ డోంట్ హ్యావ్ అడిక్వేట్ రివర్స్, లేక్స్ ఎక్సెట్రా. సో 17 నియర్లీ ఎంత కాకపోయినా 20%. ఇంకా పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి వీఆర్ సర్పాస్డ్ చైనా కూడా కదా. సో ఇప్పుడు ఒక 19% ఉండదు. సో 20%. సో రిమెంబర్ 100%లో 20% పాపులేషన్ ఇండియాలోనే ఉంది. ఇప్పుడు వాటర్ గురించి కాబట్టి టాపిక్, లెట్స్ కమ్ ఇన్ టు టాపిక్. 100% వాటర్. ఇప్పుడు 71% వాటర్లో 100% అని అనుకుందాం. ఇంటూ 97% ఓషన్ వాటర్, అంటే నాట్ యూస్ఫుల్ ఫర్ డ్రింకింగ్. సెలైన్, సాల్టీ వాటర్ అన్యూజబుల్. 2.5లో గ్లేషియర్స్, ఐస్ మెల్ట్స్, ఇవి కూడా మెల్ట్ అవ్వవు, అట్లనే ఉంటాయి. 0. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల మెల్ట్ అవుతుంది, అది సెకండరీ టాపిక్. బట్ ఫ్యాక్చువల్గా ఏంటి అని, గ్రౌండ్ వాటర్, లేక్స్, 1% రిజర్వ్స్, 1% రివర్స్ అండ్ డ్యామ్స్. సో ఇవే మనం యూస్ చేసేది. సో ఈ 1%ని మనం ఎంత బాగా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. సో ఫ్యూచర్లో మిమ్మల్ని అడగచ్చు. ఫ్రెష్ వాటర్లో ఫస్ట్ గ్లేషియర్స్, దాని తర్వాత గ్రౌండ్ వాటర్, దాని తర్వాత రివర్స్, దాని తర్వాత లేక్స్. సో రిమెంబర్, గ్లేషియర్స్ పెద్ద 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 కొండలు, సో గ్లేషియర్స్. తర్వాత గ్రౌండ్ వాటర్, మనకు తెలియకుండా గ్రౌండ్లో కొన్ని ఉంటుంది. దాని తర్వాత రివర్స్, పెద్ద పెద్ద రివర్స్ ఉంటాయి. లేక్స్ అక్కడ ఉంటాయి కాబట్టి లేక్స్ ఇస్ ద లాస్ట్. అండ్ దాని తర్వాత ఇంకా మిమ్మల్ని డెప్త్ అడిగితే అట్మాస్ఫియర్లో కూడా హ్యూమిడ్ ద్వారా అలా కొంచెం వాటర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ హైడ్రోస్పియర్. హైడ్రలాజికల్ సైకిల్. అసలు వాటర్ అనేది ఎప్పుడు ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది ఒక సైకిల్ ద్వారా. సో చూసారా, ఫస్ట్ క్లౌడ్స్ నుంచి వాటర్ కింద పడుతుంది. సబ్లిమేషన్ అంటే డైరెక్ట్ మౌంటైన్స్ నుంచి ఇలా లోపలికి రన్ ఆఫ్ అయిపోతుంది. ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పర్కులేట్ అయిపోతుంది. పర్కులేషన్ అంటే లోపలికి వెళ్ళిపోవడం. పర్కులేషన్ కొన్ని వాటర్ బాడీస్ ఇలా లేక్స్ ద్వారా ఇలా ఇక్కడే ఉండిపోతుంది. తర్వాత సన్ రైజ్ పడడం ద్వారా డ్యూ టు సన్ రైజ్ ఎవాపరేషనే మళ్ళీ లిక్విడ్ స్టేట్లో అవుతుంది. అదే ట్రీలో ఉన్న వాటర్ బయటికి ఎలా వస్తుంది అంటే త్రూ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. దీన్నే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. దాని తర్వాత కండెన్సేషన్ అంటే గ్యాస్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి అయిపోవడం. లిక్విడ్ మళ్ళీ ఆ లిక్విడ్ క్లౌడ్స్లో ఫామ్ అయ్యి మళ్ళీ లిక్విడ్ ద్వారా కింద పడ్డం. సో 2 things you need to know: ట్రాన్స్పిరేషన్
అంటే ఏంటి? డైరెక్ట్ ట్రీస్లో ఉండే వాటర్, లాస్ ఆఫ్ వాటర్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. కండెన్సేషన్ అంటే ఏంటంటే గ్యాస్, అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ని లిక్విడ్గా అయిపోవడం. సబ్లిమేషన్ అంటే ఏంటి అంటే సాలిడ్ నుంచి గ్యాస్ అయిపోవడం, సాలిడ్ టు గ్యాస్. సో గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ద్వారా ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్లిమేషన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, ఎవాపో ట్రాన్స్పిరేషన్, కండెన్సేషన్, అలా. దిస్ ఈస్ వాట్ సబ్లిమేషన్, కన్వర్టింగ్ ద సాలిడ్ ఇంటూ గ్యాస్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంఫర్. అండ్ ఈ ప్రిసిపిటేషన్స్ ఆర్ ఆఫ్ టూ ఫార్మ్స్. మనకి వర్షం ఎప్పుడు ఒకేలాగా పడదు కదా, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రాళ్ళు లాగా పడతాయి, ఒక్కొక్కసారి చిన్న డ్రిజిల్స్ లాగా పడతాయి, స్మాల్ రైన్, ఒకసారి మినిమం ఈ రేంజ్లో పడతాయి. ఆ డిఫరెన్సెస్. సో లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ప్రిసిపిటేషన్, సాలిడ్ ఫార్మ్ ఆఫ్ ప్రిసిపిటేషన్. సాలిడ్ ఫ్రమ్ హెయిల్ స్టోన్స్, స్లీట్ అంటే ఇలా పెద్ద పెద్ద షీట్స్ లాగా, స్నోఫాల్ చూసింటారు ఇలా. వాటర్ కాదు, బట్ ఇన్ ఏ సాలిడ్ ఫార్మ్. లిక్విడ్ ఫార్మ్ వచ్చి డిజిల్స్, రెయిన్ఫాల్స్. సో దెర్ ఈస్ ఏ స్పెసిఫిక్ సెంటీమీటర్స్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ less than 0.5 mm, it is called as drizzles. If 0.5 mm to 1, it is called as rainfall. అండ్ ఈ రెయిన్ఫాల్ pH వాల్యూ ఎంత ఉండాలి? మనం ఈ రెయిన్ఫాల్ ఎందుకు చదువుతున్నాము అంటే ఫ్యూచర్లో మనకి ఇంపార్టెంట్. ఆ రెయిన్ఫాల్ ద్వారానే మనకు వాటర్ స్కార్సిటీ ఉందా లేదా, వాటర్ పొల్యూషన్ కూడా రెయిన్ఫాల్ ద్వారా జరుగుతుంది, యాసిడ్ రెయిన్స్ అవన్నీ రెయిన్ఫాల్ ద్వారానే విల్ స్టడీ. సో అసలు రెయిన్ అంటే ఏంటి, ఎలా పడుతుందో తెలుసుకోవాలి. pH వాల్యూ ఆఫ్ రెయిన్ ఎంత ఉంటుంది? 5.6 ఉంటుంది. సో రిమెంబర్, ఫ్యూచర్లో యాసిడ్ రెయిన్కి చదువుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇప్పుడు అట్మాస్ఫియర్ మనం సరౌండింగ్ చూసేసాం, వాటర్ గురించి చదివాం. తర్వాత లిథోస్ఫియర్ అంటే సాలిడ్ పార్ట్. ఇది జస్ట్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఎలా ఉంటుందని జియోగ్రఫికల్గా మనం 6371లో ఇన్నర్ కోర్ అనేది టచ్ అవుతుంది. జస్ట్ అండి సాలిడ్ పార్ట్, శాండ్, సాయిల్ అవన్నీ ఉండేది లిథోస్ఫియర్లో. అండ్ ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే లిథోస్ఫియర్లోనే మనం ఇల్లులు అన్నీ కట్టుకొని ఉంటున్నాం, అక్కడే సాయిల్స్, అక్కడే మనకు న్యూట్రియంట్స్ అన్నీ దొరికేది. దాని తర్వాత బయోస్ఫియర్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద లివింగ్ ఆర్గనిజం అండ్ డెడ్ మ్యాటర్ క్రియేటెడ్ బై దెమ్. సో అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ ఇవన్నీ కంబైన్ అయ్యే ఉండే ప్లేస్నే బయోస్ఫియర్ అంటారు. దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ పీపుల్ విల్ లివ్. ఓన్లీ గాల్లో ఉండరు అట్మాస్ఫియర్లో, ఓన్లీ ఎయిర్ లోపల ఉంటాయి కొన్ని ఆర్గానిజమ్స్ అనేది ఉంటాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు స్టడీ ఇస్ బయోస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉంటాయి, హైడ్రోస్ఫియర్లో ఉండేవి ఉంటాయి, ఓషన్స్లో ఓన్లీ, లిథోస్ఫియర్లో కూడా. బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఈజ్ బయోస్ఫియర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు స్టడీ. బయోస్ఫియర్ ఈజ్ వెరీ మినిమమ్ ఇన్ 3 రీజియన్స్. ఈ బయోస్ఫియర్ ఇలా 3 కంబైన్ అయి ఉండే ప్లేస్ చాలా తక్కువ. బయోస్ఫియర్ ఈజ్ మినిమమ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పోలార్ రీజియన్స్. ఎక్కువ ఎందుకు? ఫుల్ రిమెంబర్, నేను చెప్తున్నా చాలా మినిమమ్ అని, నాట్ అస్సలు ఉండదు అని కాదు. సో బయోస్ఫియర్ చాలా మినిమంగా ఎందుకు అక్కడ ఉంటుందంటే బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. అసలు బియాండ్ టాలరబుల్ రేంజ్లో ఉంటాయి స్పీసీస్ అనేవి, కానీ చాలా తక్కువ. సో బయోస్ఫియర్ ఈజ్ మినిమమ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పోలార్ రీజియన్స్. ఫుల్ కోల్డ్ అయి ఉంటుంది కానీ మనం చెప్పచ్చు పింగ్విన్స్ ఉంటాయి, పోలార్ బియర్స్ ఉంటాయని చేతుల మీద. అండ్ at the top of mountain and hills, if the top is flat then it is called plateau. సో ఇది ప్లాట్యూ, అది పక్కన పెట్టండి. at the top of the mountain and hills, ఫుల్ మౌంటైన్ పీక్స్లో కూడా అక్కడ కూడా అన్స్టేబుల్ కండిషన్స్ ఉంటాయి ఉండడానికి. at the bottom of ocean surface, అవును, at the bottom of ocean surface కింద అసలు ఆక్సిజన్ అనేది దొరకదు, ఈవెన్ సన్లైట్ అనేది కూడా పెనట్రేట్ అవ్వదు. చాలా మినిమంగా ఉంటుంది, ఉండదు అని కాదు, ఉంటుంది, బట్ చాలా మినిమం. సో చూడండి, ఈ సన్లైట్ ఓషన్స్లో ఎంత వరకు వెళ్తుంది అని ఎక్స్ప్లెనేషన్ కోసం ఫోర్టిక్ జోన్ అంటారు. సో రిమెంబర్, ఇది కూడా ఇంపార్టెంట్. ఫోర్టిక్ జోన్ అంటే సన్లైట్ ఈజీగా విజిబుల్ అయ్యే రీజియన్. మనకు సన్ ఓషన్ సర్ఫేస్ మీద పడితే ఎంతవరకు పెనట్రేట్ అవుతుంది అంటే 200 meters ఈజ్ ఫోర్టిక్ జోన్. ఆ ఫోర్టిక్ జోన్ అంటే నో సన్లైట్, అంటే ఇంకా ఇక్కడే నో సన్లైట్, ఇంకా దీని బాటమ్ కింద అస్సలు ఇంకా నాట్ ఈవెన్ అసలు వెలుగు అనేది చాలా రేర్గా కనిపిస్తుంది.
సో నో ఫోటోసింథసిస్, నో లైఫ్, నో సన్లైట్. కానీ రీసెంట్గా రీసెర్చర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇంకా ఎక్కువ వితౌట్ సన్లైట్ కూడా అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అని, బట్ స్టిల్ ఇట్స్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ స్టేట్. సో అలాంటివి తెలుసుకుంటుంది న్యూస్. సో అయిపోయింది. ఇప్పుడు బయోస్పియర్ అంటే ఏంటి? బయోస్పియర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ త్రీ. చాలా మినిమంగా ఉంటుంది. అలాంటి బయోస్పియర్ కూడా లో మినిమంగా ఉండేది ఎక్కడ అంటే ఇలా ఎక్స్ట్రీమ్ రీజియన్స్లో, హైయెస్ట్ టాప్లో అండ్ బాటమ్ ఆఫ్ ద ఓషన్ సర్ఫేస్. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఎకాలజీ. ఇప్పుడు ఎకాలజీలో అసలు ఎలా ఒక బాడీ ఎలా ఫామ్ అవుతుంది, సేమ్ ఎకాలజీ కూడా ఒక సింగిల్ స్పీసీస్ నుంచి లార్జ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీ ఎలా అండి, ఒక సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గన్ నుంచి ఆర్గనిజం. సో ఈ ఎకాలజీ కూడా ఎలా ఫామ్ అయ్యింది, ఈ ఎన్విరాన్మెంట్, ఈ ఎకోసిస్టమ్ అలా ఎలా ఫామ్ అయ్యిందంటే 6 లెవెల్స్ ద్వారా. ఫస్ట్ ఒక ఇండివిజువల్ నుంచి ఆ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఒకరు అలా కలిసి ఒక పాపులేషన్ తర్వాత కమ్యూనిటీ తర్వాత ఎకో సిస్టమ్, ఒక ఇంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎకో సిస్టమ్ తర్వాత బయోమ్. దిస్ ఈజ్ క్లాసిఫికేషన్. ఎకో సిస్టమ్ని కొంచెం డిఫరెంట్గా క్లాసిఫై చేసేస్తాం. దాని తర్వాత బయోస్పియర్. సో ఈ సైకిల్ కూడా ఇంపార్టెంట్. రిమెంబర్, ఒక ఇండివిజువల్ తర్వాత పాపులేషన్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అడగచ్చు. ఇండివిజువల్ టు పాపులేషన్ టు కమ్యూనిటీ టు ఎకోసిస్టమ్ తర్వాత బయోస్పియర్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి, బీబీ అని గుర్తుపెట్టుకుంటారు. బయోమ్ అండ్ బయోస్పియర్. ఫస్ట్ ఇండివిజువల్ ఈజ్ అన్ ఆర్గనిజం విచ్ హ్యాస్ ది ఎబిలిటీ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. ఎస్, ఎవరి ఫంక్షనింగ్ వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకునేదాన్ని ఇండివిజువల్ అంటారు. లెర్న్ టు లివ్ ఇండివిజువల్లీ అంటే నీ పనులు నువ్వు చూసుకునేలాగా. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ కేటగిరీ ఈజ్ కాల్డ్ ఎ స్పీసీస్. సో సేమ్ కేటగిరీ, రిమెంబర్, స్పీసీస్ అంటే ఏంటి అంటే సేమ్ కేటగిరీ ఉండేదాన్ని స్పీసీస్ అంటారు. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, సేమ్ ఇండివిజువల్స్. టైప్ ఆఫ్ స్పీసీస్. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్. ఒక ఇండివిజువల్ గురించి చదువుతున్నాం. ఆ ఇండివిజువల్సే డిఫరెంట్ ఇండివిజువల్స్, నాట్ డిఫరెంట్ సేమ్ ఇండివిజువల్స్ కానీ ఎక్కువ మంది ఉంటే స్పీసీస్ అంటారు. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ అంటే ఎకలాజికల్ యాంప్లిట్యూడ్. ఎవ్రీ స్పీసీస్ హ్యావింగ్ ది స్పెసిఫిక్ రేంజ్ విత్ ఇన్ విచ్ దే క్యాన్ టాలరేట్ ఈజ్ కాల్డ్ as ఎకలాజికల్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు మనమైన ఈ టెంపరేచర్కే బతకగలము. మనం పోలార్, ఆర్కిటిక్ రీజన్స్కి వెళ్తే బతకలేము. బికాజ్ వీ హ్యావ్ సర్టెన్ లిమిట్స్. మన బాడీ ఇంతవరకే రెసిస్ట్ అవుతుంది అని. సో ఒక స్పీసీస్ ఫర్ ఎగ్జాంపుల్ చీతాస్ ఇక్కడ ఉంటున్నాయి. అదే చీతాస్ని మనం అమెరికన్ కంట్రీస్కి, యూఎస్ఏకి అలా తీసుకెళ్తే దే కాంట్ లీవ్. బికాజ్ వాళ్ళ యాంప్లిట్యూడ్ ఏంటి అంటే ఈ రేంజ్ వరకు మాత్రమే. సో ఎకలాజికల్ యాంప్లిట్యూడ్ అంటే ఎవ్రీ స్పీసీస్ హ్యావ్ దే స్పెసిఫిక్ రేంజ్ విత్ ఇన్ విచ్ దే కాన్ టాలరేట్ ఈస్ నోన్ యాజ్ ఎకలాజికల్ యాంప్లిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ పెంగ్విన్ ఈజ్ ద బర్డ్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు టాలరేట్ ద నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్, తక్కువ రేంజ్ టెంపరేచర్ని. వేరాస్ క్యామెల్, టైగర్, లయన్ హ్యావింగ్ ది ఎబిలిటీ టు టాలరేట్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అదే పెంగ్విన్ ఇక్కడ తీసుకొస్తే బతుకుతుంది అన్నాం. సో ఎకలాజికల్ యాంప్లిట్యూడ్, ఒక స్పీసీస్కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్, టెంపరేచర్ అలా చెప్పకుండా యాంప్లిట్యూడ్ అని అంటున్నాం. యాంప్లిట్యూడ్ ఏంటి అంటే ఇంతొక్క బతకగలదు ఈ రేంజ్ వరకే. వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. హియర్ నారో రేంజ్ అండ్ వైడ్ రేంజ్ ఆర్ నోన్ యాజ్ ఎకలాజికల్ యాంప్లిట్యూడ్స్. బేస్డ్ ఆన్ ఎకలాజికల్ యాంప్లిట్యూడ్ స్పీసీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 groups. మళ్ళీ ఈ యాంప్లిట్యూడ్ ద్వారా యాక్చువల్లీ స్పీసీస్ అంటే ఏంటి, ఈ స్పీసీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. దానికే ఎకలాజికల్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. ఈ రేంజ్ వరకు బతకగలను. యాంప్లిట్యూడ్ని మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్స్. ఎకోఫీన్ అంటే ఎకో టైప్ అండ్ ఎకో స్పీసీస్. ఎకోఫీన్ అంటే షార్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సేపు ఎక్స్టెండ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ పెంగ్విన్ ఇక్కడ తీసుకుని ఒక 1 hour పెట్టినామనుకో, అంత చేంజెస్ ఏమి ఉండదు. జెనెటిక్గా చేంజ్ ఏం అవ్వదు. మేబీ కొంచెం స్కిన్ కలర్ ఏమైనా పైకి ర్యాషెస్ రావడం అలా. మార్ఫలాజికల్ స్ప్రింగ్, వియబుల్ ఆఫ్స్ప్రింగ్ అంటే దానికి పుట్టే పిల్లలు మళ్ళీ దానిలాగే పుడతారు, మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత. సో అర్థమవుతుందండి, స్పీసీస్ ఇంత యాంప్లిట్యూడ్ వరకే బతకగలదు. వీ హ్యావ్ సర్టెన్ లిమిట్స్ ఇంతవరకే. అంతతో క్రాస్ అయితే వెంటనే టప్ అని చచ్చిపోతుంది అని కాదు. ఇట్ క్యాన్ టాలరేట్ కొంచెం సేపు వరకు. ఆ టాలరేట్నే ఇలా డిఫరెంట్గా డివైడ్ చేస్తున్నాయి. ఎకోఫీన్ అంటే ఏంటి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనమే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి సౌత్ ఆఫ్రికాకి అలా వెళ్ళాం అనుకో, మేబీ మన స్కిన్ కలర్ డార్క్ అయిపోవడం అలా ఏమన్నా అవుతుంది. మళ్ళీ కానీ మన ఆఫ్ స్ప్రింగ్స్ మాత్రం మనం ఒకవేళ ఎవరికైనా బర్త్ ఇస్తే సేమ్ మనలాగే ఉంటారు. సో మార్ఫలాజికల్ చేంజెస్ ఒకటే కనిపిస్తాయి. వయబుల్ ఆఫ్ స్ప్రింగ్ జెనెటిక్ చేంజెస్ ఏం కనపడవు, మార్ఫలాజికల్ చేంజెస్. వయబుల్ ఆఫ్ స్ప్రింగ్లో కూడా చేంజెస్ ఏం కనపడవు. ఎక్కువ టైప్ అంటే లాంగ్ టైం ఉన్నామనుకో జెనెటిక్ చేంజెస్ జెనెటిక్ చేంజెస్ ఏమి ఉండదు, మార్ఫలాజికల్ చేంజెస్ కనిపిస్తే వయబుల్ ఆఫ్ స్ప్రింగ్. సేమ్ ఆఫ్ స్ప్రింగ్ కూడా కొంచెం చేంజెస్తో ఉంటుంది అంతే. అదే ఎక్కువ స్పీసీస్ అంటే చాలా ఇంకా చాలా అంటే చాలా, ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ దూరం వెళ్ళిపోతే జెనెటిక్ చేంజెస్ కనిపిస్తాయి, మార్ఫలాజికల్ చేంజెస్ ఉంటే వయబుల్ ఆఫ్ స్ప్రింగ్ మనలాగైతే ఉండదు. అర్థమవుతుందా? ఒక స్పీసీస్కి యాంప్లిట్యూడ్ ఉంటుంది, యాంప్లిట్యూడ్ కొంచెం చేంజ్ అయితే జెనెటిక్గా ఏం చేంజ్ అవుతాయి, మార్ఫలాజికల్గా ఏం చేంజ్ అవుతాయి. అదే ఆ స్పీసీస్ యాంప్లిట్యూడ్ దాటి కొన్ని 10-20 సంవత్సరాలు ఉంటే జెనెటిక్గా చేంజెస్ ఉండకపోయినా వయబుల్ వాళ్ళకు పుట్టే ఆఫ్ స్ప్రింగ్స్ మాత్రం మొత్తం చేంజ్గా పుడతారు అని అలా. ఎకోఫీన్, సి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ వన్ స్పీసీస్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ హ్యాబిటేట్ టు అనదర్ హ్యాబిటేట్ for short term 2 to 3 months, there will be morphological changes and no genetic changes and viable offspring is possible for such species. సేమ్ వాళ్ళలాగే పుడతారు టైనింగ్ అని. ఎకో టైప్, when one species shifted from one habitat to another habitat for long term 5 to 10 years, there will be morphological changes and no genetic changes and morphological changes is permitted and viable offspring is possible. కంప్లీట్లీ షూర్ అని చెప్తున్నారా, మీరు ఎలా చెప్తున్నారో ఆర్గ్యూ చేయకండి. పాసిబుల్. ఎకో స్పీసీస్, వన్ స్పీసీస్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ హ్యాబిటేట్ టు అనదర్ హ్యాబిటేట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ 30 years, దేర్ విల్ బి బోత్ మార్ఫలాజికల్గా చేంజ్ ఉంటాయి అండ్ జెనెటిక్ చేంజెస్. వయబుల్ ఆఫ్స్ప్రింగ్ మే నాట్ బీ పాసిబుల్ ఫర్ సచ్ స్పీసీస్. అంతే కదా. అండ్ ఇప్పుడు ఈ స్పీసీస్ని క్లాసిఫై చేస్తున్నాం, టైప్స్ ఆఫ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ IUCN క్లాసిఫికేషన్. దాని పాపులేషన్ని బట్టి అది ఎండేంజర్డా, క్రిటికల్ ఎండేంజర్డా అలా. అసలు IUCN అంటే ఏంటి అని, ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN ప్రిపేర్స్ ఏ బుక్ కాల్డ్ రెడ్ డేటా బుక్. ఈ బుక్లో మొత్తం దానికి ఏ స్పీసీస్ ఎక్కడుంది, అది ఎండేంజర్డా కాదని. పింక్ పేజ్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, గ్రీన్ పేజెస్ ప్రొటెక్టెడ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉండే వాటిని ప్రొటెక్ట్ చేసినవి అని. అండ్ IUCN అంటే ఏంటంటే అదొక NGO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే ఫ్రీ సర్వీస్ చేస్తుంటుంది. IUCN ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది ఇయర్ 1948, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. ద హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గ్లాండ్, ఇంపార్టెంట్ అండి, గ్లాండ్, స్విట్జర్లాండ్. నోట్, ఇట్ ఈస్ నాట్ ద ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఒక ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ స్పీసీస్. ఆ స్పీసీస్లో ఒక డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ పెట్టుకొని ఉంటాయి, ఈ రేంజే మా రేంజ్ అని. ఆ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. ఆ IUCN ఎక్కడ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందంటే 1948లో గ్లాండ్లో, స్విట్జర్లాండ్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇట్ హ్యాస్ ఎ బుక్ రెడ్ డేటా బుక్. రిమెంబర్, ఎవరు రిలీజ్ చేస్తారు, రెడ్ డేటా బుక్ అని అడుగుతారు. అండ్ వన్ సెకండ్. అండ్ ఈ రెడ్ డేటా బుక్ ఏంటి అంటే దాంట్లో పింక్ పేజ్ అండ్ గ్రీన్ పేజ్ ఉంటుంది. పింక్ పేజెస్ ఫర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, గ్రీన్ పేజెస్ ఫర్ కన్జర్వ్ చేసినాము అని. దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్. అండ్ దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అండ్ ఈ IUCN ఇప్పుడు స్పీసీస్ ఉన్నాయి, డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయని చదివినాం. ఆ స్పీసీస్ని కన్జర్వ్ చేయాలి అని అనుకుంటుంది. ఆ కన్జర్వ్ చేయాలంటే దానికి తెలియాలి కదా ఫస్ట్ ఇది ప్రమాదంలో ఉందా లేదా అని. సో ఇట్ విల్ అండర్గో క్లాసిఫికేషన్. సో హౌ మెనీ categories of classification it has? 9 categories of classification. extinct in wild, critically endangered, vulnerable. చూసారా, extinct in wild, critically endangered, vulnerable, near threatened, last concern, data deficient, not evaluated. నాట్ ఎవాల్యుయేట్ అంటే అది చాలానే కనిపిస్తున్నాయి, ఎందుకులే అని ఎవాల్యుయేట్ చేయదు. డేటా డెఫిషియెంట్ అంటే ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో వీఆర్ కలెక్టింగ్ స్టిల్ మోర్ అని.
లీస్ట్ కన్సర్న్ అంటే కలెక్ట్ చేసేసాం కానీ చాలానే ఎక్కువ ఉన్నాయి. సో వీ నీడ్ నాట్ టు కన్సర్న్. నియర్ థ్రెటెండ్, మరీ అన్ని ఎక్కువ కూడా లేదు, మరీ తీసిపోయేంత కూడా లేదు. నియర్ థ్రెటెండ్. వనరబుల్ అంటే సో ఇక్కడ ఇచ్చారు చూడు 10,000 వరకు ఉన్నాయి, 250 to 10,000. సో వనరబుల్ మేబీ కొన్ని రోజులు పోతే వనరబుల్ సెక్షన్స్కి వచ్చేస్తున్నాయి, అంటే చాలా కొంచెం తక్కువే ఉన్నాయి. ఎండేంజర్డ్ ఇంపార్టెంట్ అంటే 50 to 250 ఉన్నాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ <50 ఉన్నాయి. ఎక్స్టింక్టింగ్ వైల్డ్ అంటే అసలు వైల్డ్ బయట తిరగడం లేదు, అంటే ఇట్లా ఫారెస్ట్లో అట్లా మనం ఏమన్నా జూలో కానీ లేకపోతే క్యాప్టివ్గా హోల్డ్ చేసుకున్న దాన్ని ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అంటారు. ఎక్స్టింక్ట్ అంటే అసలు లేనే లేవు అని. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ ఎక్స్టింక్ట్, అసలు వైల్డ్గా కూడా ఎక్కడా లేవు. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్. చీతాస్ ఒకప్పుడు ఫారెస్ట్లో కూడా దొరికేవి కాదంట, ఓన్లీ ఇలా రిజర్వ్ క్యాప్టివ్గా ఉంచేవాళ్ళు. ఇప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్డ్ లయన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎండేంజర్డ్ వనరబుల్ రైనోస్ అలా, నియర్ థ్రెటెండ్ డీర్స్ అలా. సో అవన్నీ ఒకసారి చూసుకుందాం. సో గ్రీన్ పేజ్ ఇక్కడ రాసాను చూడండి, గ్రీన్ పేజ్ గురించి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి పాస్ చేసుకొని ఈ వీడియోని ఒకసారి చూసుకోండి. గ్రీన్ పేజ్ ఎండేంజర్డ్ ఎర్లియర్ బట్ దే ఆర్ రీకవర్డ్ టు ద పాయింట్ వేర్ దే నో మోర్ థ్రెటెండ్ స్పీసీస్. సో ఇవి 3ని థ్రెటెండ్ స్పీసీస్ అంటారు. ఇక్కడ స్టార్ మార్క్స్ కూడా వేశాను. ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వనరబుల్ని థ్రెటెండ్ స్పీసీస్ అని అంటారు, అంటే కొంచెం ప్రమాదంలో ఉండే స్పీసీస్ కన్సర్వ్ చేయాలి. IUCN is a membership union composed of both government and civil society organizations. IUCN plays a role on Ramsar conventions on wetlands, sites, etc. అర్థమైందండి స్పీసీస్ని ఎలా క్లాసిఫై చేస్తుంది. ఇప్పుడు మనం ఉండే బయోస్పియర్లో డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి. ఆ స్పీసీస్ని కన్సర్వ్ చేసుకోవడం కోసం IUCN వచ్చింది. IUCN 9 కేటగిరీస్కి క్లాసిఫై చేసింది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థ్రెటెండ్ స్పీసీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వనరబుల్. ఈ 10,000 నుంచి 50 వరకు చూసుకోవాలి. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెచ్యూర్డ్ స్పీసీస్ రిమైన్స్ లెస్ దాన్ 50 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. లెస్ దాన్ 50 అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. మెచ్యూర్డ్ స్పీసీస్ అంటే ఏంటంటే బిట్వీన్ 50 to 250 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండేంజర్డ్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అనిమల్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గిబ్ అని అంటారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గిబ్, ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ దిస్ ఈజ్ ది స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే లెస్ దాన్ 50 ఉన్నాయి. మనం ఊరికి చిన్న చిన్న స్పీసీస్ని, ప్రతి ఒక్క స్పీసీస్ని కన్సర్వ్ చేయాలి అని అనుకోము. దానివల్ల అక్కడ ఉండే సరౌండింగ్కి, ఎకోసిస్టమ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకు ప్రాజెక్ట్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వాజ్ స్టార్టెడ్ బై రాజస్థాన్ గవర్నమెంట్ ఫర్ కన్జర్వేషన్. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఎస్, న్యూస్ పేపర్లో కూడా చూసింటారు. ఇన్ 1952 చీతా ఆర్ ఎక్స్టింక్టెడ్. మన ఇండియాలో అసలు చీతానే లేకుండా అయిపోయాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా. ఇప్పుడు ఎక్స్టింక్ట్ అయినాయి, మళ్ళీ దాన్ని పెంచాలి అని అనుకుని ఫ్రమ్ నమీబియా వీఆర్ టేకింగ్ చీతాస్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ కన్నా నేషనల్ పార్క్. కన్నా కాదు, మధ్యప్రదేశ్ ఫస్ట్ సెలెక్టెడ్ ది కన్నా నేషనల్ బట్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్. సో చూసుకోండి, కన్నా అని గుర్తుపెట్టుకోకండి. అండ్ సెలెక్టెడ్ నౌరేది నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. సో మనకు డౌట్ ఎందుకండి, ఒకసారి చూసేసుకుందాం అసలు ఏంటి గిబ్బు గురించి ఒకసారి చూసుకుందాం. న్యూస్ పేపర్లో ఏమైనా ఉందా? చీతాస్, మెయిన్గా చీతాస్ గురించి తెలుసుకోవాలి. బట్ రిమెంబర్, చీతాస్ అనేది ఒకప్పుడు ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా 1952లో. చీతాని రీఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారు. సో ఆఫ్రికా నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. ఆఫ్రికాలో ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారంటే నమీబియా నుంచి మధ్యప్రదేశ్లోకి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్లో ఫస్ట్ కన్నా నేషనల్ పార్క్ అని అనుకున్నారు, బట్ లేటర్ నౌరేది నేషనల్ పార్క్కి షిఫ్ట్ చేశారంట. కానీ ఇది నేను ఎప్పుడు కానీ ఇంకా ఫ్యాక్చువల్ డేటా కొంచెం మిగిలిపోయింది. సో కరెంట్ అఫైర్స్ అప్డేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుందాం. సో చూస్తున్నారా అండి, ఇక్కడ 2024 న్యూస్ ఇది. కెన్యా డెలిగేషన్ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఇంట్రడ్యూస్ చేయడానికి ఫ్రమ్ కెన్యా టు ఇండియా. సో 1952లో ఆల్రెడీ చదివాం. 1952లో ఎక్స్టింక్ట్ అయిపోయింది. తర్వాత
మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా, నమీబియా నుండి కూనో, నాట్ కూనో గుర్తుపెట్టుకోనండి, కూనో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. కూనో ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో, అండర్ నమీబియా టు కూనో. తర్వాత కన్సిడరింగ్ అది ఫేజ్ 1లో నమీబియా టు కూనో, అండ్ ఫేజ్ 2లో సిమిలర్ హ్యాబిటేట్ మళ్ళీ వాళ్ళకి దొరికింది. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో రిమెంబర్, నమీబియా నుంచి కూనో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో చీతాస్ విల్ బి ట్రాన్స్లోకేటెడ్. ఇప్పుడు కొన్ని వచ్చి కూనో నుంచి గాంధీ సాగర్ నేషనల్ పార్క్కి, వైల్డ్ లైఫ్ శాంచురీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ సో చూసుకోండి, చీతాస్ నేమ్ ఏంటి, చీతా సైంటిఫిక్ నేమ్, ఆఫ్రికన్ చీతా, ఏషియాటిక్ చీతా. మన సేమ్ చీతాస్, అక్కడుండే చీతాస్ ఇక్కడుండే చీతాస్ సేమ్ ఉండరండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడుండే హ్యూమన్ బీయింగ్స్, ఇక్కడుండే హ్యూమన్ బీయింగ్స్ కలర్ కానీ, మన హెయిర్ కలర్ కానీ డిఫరెన్షియేషన్స్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా ఈ స్పీసీస్ కూడా అలానే ఉంటుంది. ద యాక్షన్ ప్లాన్ ఇంట్రడ్యూస్ 2002లో స్టార్ట్ చేశారు. ఎన్ని చీతాస్ ఫస్ట్ తీసుకొచ్చారంటే 8 చీతాస్ ఫ్రమ్ నమీబియా టు కూనో. ఎన్ని తీసుకొచ్చారు? 8 చీతాస్ ఇన్ కూనో పాల్పూర్ నేషనల్ పార్క్. దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్, అడుగుతారు, ఇస్ దిస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్, వేరే కాంటినెంట్ నుంచి తీసుకురావడం, ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ల్యాండ్ ట్రాన్స్లొకేషన్. అండ్ ఏషియాటిక్ చీతాకి మన చీతాకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏషియాటిక్ చీతా ఈజ్ స్లైట్ బ్రౌనిష్ అండ్ గోల్డెన్ స్కిన్ కలర్, మోర్ ప్రొమినియంట్ స్పాట్స్ అనేది ఎక్కువ, మనది స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. ఫౌండ్ ఆల్ ఓవర్ ఆఫ్రికా కాంటినెంట్. సో సారీ అండి, దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్రికా. వాళ్ళది బ్రౌన్ అండ్ గోల్డెన్ స్కిన్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయంట ఆల్ ఓవర్ ఆఫ్రికా. అదే మనది వచ్చి స్లైట్ స్మాలర్, వాళ్ళది పెద్దగా ఉంటే మనది కొంచెం చిన్నది, మరీ చిన్నది కాదు. పేల్ ఎల్లోయిష్, మోర్ ఫర్ అండర్ బాడీ కింద ఫర్ ఎక్కువ ఉంటుంది. ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇరాన్ కంట్రీ క్లెయిమ్ దెర్ ఆర్ ఓన్లీ 12 ఆఫ్ దెమ్. పాపం ఇరాన్లో ఉన్నాయంట, కానీ 12 ఉన్నాయని క్లెయిమ్ చేస్తున్నాయి. ఏషియాటిక్ చీతాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఏషియాటిక్ చీతా అఫీషియల్లీ ఎక్స్టింక్ట్ ఫ్రమ్ ఇండియా ఇన్ 1952. సో అందుకే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఐయుసిఎన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో రిమెంబర్, ఇప్పుడు 8 ఉన్నాయి, లెస్ దెన్ 15 కదా అని క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇంకా వేరే న్యూస్ ఏమన్నా ఉందేమో చూద్దాం, ఒక నిమిషం.
అండ్ సీ దిస్ అండి ప్రాజెక్ట్ చీతా. ఇది కూడా సేమ్ అక్కడ ఎందుకు మనం ఈ ప్లేసెస్లోనే డిసైడ్ చేసాము అంటే బన్నీ గ్రాస్లాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ బన్నీ గ్రాస్లాండ్స్ ఉండడం వల్ల అక్కడ రీలొకేట్ చేస్తున్నారంట చీతా పాపులేషన్. లార్జెస్ట్ చీతా ఈ బన్నీ గ్రాస్లాండ్స్ ఉండడం వల్ల అక్కడ ప్రే అంటే అది తినేది, ఏదైతే చీతాస్ తింటారో వాటిని ప్రే అంటారు, విచ్ దే ఆర్ గోయింగ్ టు హంట్ అండ్ ఈట్. చీతా ఇస్ బ్రాక్ ఫ్రమ్ కూనో. నమీబియా 1952లో ఎక్స్టింక్ట్ అయిపోయింది. నమీబియా నుంచి కూనో పాల్పూర్లోకి తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ మన టార్గెట్ ఏంటి అంటే 50 చీతాస్ తీసుకురావాలి, 50 చీతాస్ 5 yearsలో అని. కానీ ఎన్ని చీతాస్ తీసుకొచ్చారు? 12 చీతాస్. దాంట్లో 8 ఏమో కూనో పాల్పూర్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్? 50 చీతాస్ ఫర్ 5 years. ఎన్ని తీసుకొచ్చారు? 8 మాత్రం కూనో పాల్పూర్లో తీసుకొచ్చారు. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఏమంటుంది అంటే గాంధీ సాగర్ మధ్యప్రదేశ్లో ఉండే దాంట్లో కూడా కొన్ని పంపించాలి అని అనుకుంటుంది, ఒకే ప్లేస్లో ఫిక్స్ చేసేదానికంటే. సో ఇక్కడ కూడా మనకు ఒక న్యూస్ చూడండి. కూనో పాల్పూర్, దిస్ ఈజ్ ఫస్ట్ ఇండియాస్ ఇంటర్ కాంటినెంటల్. ఓకే, 5 of 8 చీతాస్ ఆర్ ఫీమేల్, 3 are మేల్. సో 8 చీతాస్ అని చెప్తున్నాను కదా, దాంట్లో 5 are అవుట్ ఆఫ్ 8, 5 are ఫీమేల్. అడగచ్చు ఎలిమినేట్ చేయడానికి. 3 are మేల్. ఆల్రెడీ ఒకసారి చూసుకుంటే గ్రూప్స్లో అడిగారు. అండర్ ద ప్రాజెక్ట్ ఇండియా విల్ రిసీవ్ 20 చీతాస్, 12 ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ 8 ఫ్రమ్ నమీబియా. సో ఈ 8 వచ్చాయండి, 12 చీతాస్ ఇంకా రాలేదు. సో మన యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే 50 చీతాస్ 5 yearsలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు 2024కి ఏంటి అంటే 12 చీతాస్ తీసుకురావాలి. ఈ 12లో 8 మాత్రం వచ్చాయి. ఆ 8 ఎక్కడ వచ్చాయంటే కూనో పాల్పూర్లో వచ్చాయి. దాంట్లో 5 ఫీమేల్ అండ్ 3 మేల్. సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ చీతా. సో ఇక్కడ కమింగ్ టు ద టాపిక్, 1952లో చీతా ఒడిశాలో ఎక్స్టెండ్ ఫ్రమ్ నమీబియా ఆఫ్రికా వీఆర్ టేకింగ్ ఇంట్రడ్యూస్ టు కన్నా కాదండి, కూనో నేషనల్ పార్క్. కూనో నేషనల్ పార్క్, ద సుప్రీం కోర్ట్ అండ్ లేటెస్ట్ షిఫ్టెడ్ టు కూనో నేషనల్ పార్క్. ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి, 5 ఫీమేల్ అండ్ 3 మేల్స్. ఇంకా 12 రావాల్సి ఉండేది కదా. ఇంకా రెస్ట్ ఎక్కడి నుంచి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి. తర్వాత ఇంకో స్పీసీస్ హంగుల్ ఆర్ కాశ్మీర్ స్టాగ్. ఇవన్నీ ఎండేంజర్డ్ స్పీసీస్. హంగుల్ ఆర్ కాశ్మీర్ స్టాగ్, టైప్ ఆఫ్ ఎ డీర్, ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. హంగుల్ ఈజ్ ద స్టేట్ అనిమల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. డచ్చింగమ్ నేషనల్ పార్క్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ది ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ హంగుల్ అండ్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో డచ్చింగమ్ అనే ఒక నేషనల్ పార్క్ డెడికేటెడ్ ఫర్ హంగుల్ని కన్జర్వ్ చేయాలి అని. అండ్ దిస్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా అంటే డచ్చింగమ్. రిమెంబర్ డచ్చింగమ్. దెర్ ఆర్ టోటల్ 104 నేషనల్ పార్క్స్. ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ పార్క్స్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు టోటల్ 104 కాదండి, 106. లెట్స్ సీ, అది కూడా చూసేద్దాం. ఎప్పుడన్నా చదివేటప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీతాస్ గురించి చదివేశాం, మేము పర్ఫెక్ట్గా క్లారిటీ రాకపోయినా మ్యాక్సిమం క్లారిటీ అనేది వచ్చింది. నేషనల్ పార్క్స్ కూడా నేను చదివి ఒక 1 year బ్యాక్ రాసినది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. 104 నేషనల్ పార్క్స్ కదా. కరెంట్ అఫైర్స్ టాపిక్. సో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారా, టోటల్ 106 నేషనల్ పార్క్స్. సో ప్రజెంట్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 106. అండ్ రీసెంట్గా న్యూస్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఒకసారి చూసుకుందాం. అండ్ ఇక్కడ కొంచెం డేటా ఉంది చూడండి. ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా కార్బెట్, జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్లో ఓల్డెస్ట్. దాని తర్వాత స్మాలెస్ట్ నేషనల్ పార్క్ వచ్చి సౌత్ బటన్ లార్జెస్ట్ వచ్చి ఇందాకే చూసుకున్నాం డచ్చింగమ్. సో ఇక్కడ మీకు 3 టాపిక్స్. ఓల్డెస్ట్ ఈజ్ జిమ్ కార్బెట్, స్మాలెస్ట్ ఈజ్ సౌత్ బటన్, లార్జెస్ట్ ఈజ్ డచ్చింగమ్. అండ్ రీసెంట్గా 104 నుంచి 106 నేషనల్ పార్క్స్ వచ్చాయి. ఆ 2 నేషనల్ పార్క్స్ విల్ ఫైండ్ అవుట్. సో యూ క్యాన్ సీ హియర్ 2014లో జల్దాపూర్ నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్, దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్, దిహింగ్ పట్కాయ్.
రైమోనా నేషనల్ పార్క్ అస్సాం అండి. దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ ఏదో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లార్జెస్ట్ హేమిస్ అని చెప్పా. హేమిస్ అన్న డచింగ్ అన్న సేమ్ అండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో టోటల్ ఇప్పుడు 104 కాదు 106. అండ్ రీసెంట్గా వచ్చిండేది ఏంటి అంటే రైమోసా తర్వాత దిహింగ్. దిహింగ్ ఎక్కడో ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లార్జెస్ట్ నేషనల్ పార్క్ హేమిస్ ఆర్ డచింగం. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ సౌత్ బటన్. ఓకే, సో అర్థమైందా అండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి చదువుదాం. ప్యారల్గా వీ ఆల్సో స్టడీడ్ అబౌట్ చీతాస్, అది అలాంటి స్పీసీస్ గురించి. అండ్ నెక్స్ట్ హంగ్, కాశ్మీర్ స్టాగ్, హంగుల గురించి చదివాం. అలాగే నేషనల్ పార్క్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. లేదా డీర్స్, వీ హ్యావ్ హంగుల్లోనే కాశ్మీర్ స్టాగ్ అన్న టైప్ ఆఫ్ డీర్, బట్ నాట్ డీర్ అని చెప్పలేము. ఇట్స్ డీర్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ఇప్పుడు క్లాత్స్లోనే డిఫరెంట్ క్లాత్, సిల్క్ క్లాత్, కాటన్ క్లాత్, అలా క్లాతే అలా డీరే అది, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డీర్. హంగుల్, కాశ్మీర్ స్టైల్. సో వీ హ్యావ్ 10 టైప్ ఆఫ్ డీర్స్. హంగుల్, సాంఘై డీర్, ప్రతి ఒక్కరిది చూడండి. క్రిటికల్ ఎండేంజర్డ్ ఎక్కడ ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. సాంఘై మణిపూర్లో ఎండేంజర్డ్. మస్క్ డీర్ సిక్కిం. బారాసింగా, చింకారా, చిరు, ఆరిక్స్, అరిడ్ అండ్ డ్రై రీజియన్స్ రాజస్థాన్. బార్కింగ్ డీర్ వెస్ట్ బెంగాల్. బ్లాక్ బక్ తెలంగాణ మనది. బ్లాక్ బక్ స్టేట్ అనిమల్ ఆఫ్ ఏపీ కూడా. సో ఇట్స్ ఇంపార్టెంట్. స్టేట్ అనిమల్ ఆఫ్ ఏపీ అండ్ ఏది అంటే బ్లాక్ బక్. సాంబర్ డీర్ రాజస్థాన్. నీలగిరి థార్ తమిళనాడు. స్పాటెడ్ డీర్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. స్టేట్ అనిమల్స్ ఆఫ్ ఏపీ బ్లాక్ బక్. అది స్టేట్ అనిమల్ ఆఫ్ తెలంగాణ వచ్చి చింతల్. సాంఘై ఫెస్టివల్ డీర్స్కి సంబంధించి ఒక ఫెస్టివల్. సంఘై ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై మణిపూర్. ఆ మణిపూర్లో సమ్ ఇంపార్టెంట్ ఏమన్నా ఉంది, ఎందుకంత మణిపూర్లో ఆ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే అక్కడ ఉన్న లేక్స్, అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేస్తారండి. అది ఇంపార్టెంట్ లేక్, లోక్తక్ లేక్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెట్లాండ్ సైట్స్ ఇన్ రామ్సార్ కన్వెన్షన్. యాక్చువల్లీ మనం వెట్లాండ్స్ అంటే ఏంటి, రామ్సార్ కన్వెన్షన్స్ అవన్నీ కూడా చూసుకుందాం. కేబుల్ లంజర్ నేషనల్ పార్క్. ఈ సాంఘై డీర్ ఓన్లీ ఈ పార్క్లోనే మెయిన్గా కనిపిస్తుంది. ఏది అంటే కేబుల్ లంజో. సో కేబుల్ లంజో నేషనల్ పార్క్ ఎక్కడుందని ఫ్యూచర్లో అడిగితే మణిపూర్. ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వరల్డ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఫ్లోటింగ్ అంటే ఇలా, ఇదంతా ఓషన్ అంట లేక్ అనుకో, దాని మీద ఇలా పార్క్ ఫ్లోట్ అవుతుంటుంది. ఇక్కడ ట్రీస్ ఉండడం, అనిమల్స్ ఉండడం, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇలా జంప్ చేస్తూ వెళ్తారు. దాన్ని ప్యూమిడ్స్ అంటారు, ల్యాండ్ అని అనకుండా. రాజస్థాన్ ఇస్ ద ఓన్లీ స్టేట్ which is having 2 state animals called chinkara and camel. So important things అండి. లార్జెస్ట్ నేషనల్ పార్క్, స్మాలెస్ట్ నేషనల్ పార్క్, డీలో డిఫరెంట్ డీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సంఘై డీర్ ఎక్కడ ఉంటుంది, ప్యూమిడ్స్ అంటే ఏంటి, కేబుల్ లంజో నేషనల్ పార్క్. మస్క్ డీర్, మస్క్ ఇస్ ద పిగ్మెంట్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ మేకింగ్ పర్ఫ్యూమ్స్. మస్క్ డీర్ ఇందాకే చదివాం. సో దే ఆర్ illegally hunted. It is decreasing in number. Sambar is the largest, sambar deer is the largest animal of Asia. Animal deer, animal అంటే మరి ఎలిఫెంట్ కదా అని అనుకోకండి. డీర్ అనిమల్ ఇన్ ఏషియా అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. సో ఇక్కడ మీకు చూడు ఎన్ని నేషనల్ పార్క్స్ వచ్చేసాయి. డచింగం అంటే ఏంటి, హేమీస్ నేషనల్ పార్క్, సౌత్ బటన్ నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్, కైబుల్ లంజో నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, అలా డిఫరెంట్ పాయింట్స్ కూడా టచ్ అవుతుంటాయి. సో కాన్సన్ట్రేట్ చేసి చదవండి. రీసెంట్లీ కర్ణాటక క్రియేటెడ్ ది చింకారా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. చింకారా అనేది ఒక డీరే స్పీసీస్ ఇన్ తుమ్కూర్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ ద సెకండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ కర్ణాటక ఇట్ సెల్ఫ్. ద ఫస్ట్ వన్ ఈస్ లొకేటెడ్ ఇన్ బాగల్కోట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. తుమ్కూర్ డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ సోలార్ పవర్ ప్లాంట్స్. అది కొంచెం అడిషనల్ ఇంకా తుమ్కూర్ గురించి వచ్చినందుకు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్ based on their habitats. There are 6 types of species residing or living place. Endemic species. సో మనం ఈ స్పీసీస్ ఇక్కడ ఉంటే ఇక్కడే పుట్టింది అని, ఒకవేళ ఇక్కడ నుంచి పుట్టి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ బతుకుతుంటే దానికి వేరేలాగా పిలుస్తాం. ఇక్కడ ఉండి ఇక్కడే చనిపోతే దాన్ని ఒకలాగా అంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ హ్యాబిటేట్స్. ఎండమిక్ స్పీసీస్, ఇప్పుడు లోకల్, నాన్ లోకల్, అలా. ఎండమిక్ స్పీసీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటేట్. ఇట్ విల్ నాట్ ఫౌండ్ ఆర్ అబ్జర్వ్డ్ అదర్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. ఈ స్పీసీస్ ఇక్కడే ఉంది, ఇంకా వేరే ఎక్కడ దొరకదు మీకు, దాన్ని ఎండమిక్ స్పీసీస్ అంటారు. ఎగ్జాంపుల్ సాంఘై డీర్.
ఇందాకే చెప్పాను కేబుల్ లంజో అరుస్త దాన్ని సాంఘై ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు మణిపూర్లో. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ కేబుల్ లంజో నేషనల్ పార్క్. కేబుల్ లంజో ఏంటి, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. హంగులాన్ కాశ్మీర్ స్టాగ్, కాశ్మీర్లోనే దొరుకుతుంది, కాశ్మీర్ స్టాగ్ అని దాని పేరు వచ్చింది. ఈజ్ ఎండమిక్ టు డచ్చింగమ్ నేషనల్ పార్క్. వన్ హార్న్ రైనో, ఒక్క హార్న్ ఉన్న రైనో ఈజ్ ఇన్ కాజిరంగా, అస్సాం. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్. హార్న్బిల్ అనేది ఒక బర్డ్ లాంటిదండి, అది నాగాల్యాండ్లో. ఎండమిక్ టు నార్త్ స్టేట్స్, మెయిన్లీ ఇన్ నాగాల్యాండ్, నార్త్ ఈస్ట్ స్టేట్, ఓన్లీ నాగాల్యాండ్ కానీ నార్త్ ఈస్ట్. గ్రేట్ హార్న్బిల్ వెస్టర్న్ ఘాట్. సో ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతారు, హార్న్బిల్, గ్రేట్ హార్న్బిల్. హార్న్బిల్ అనేది నార్మల్ నార్త్ ఈస్ట్, అదే గ్రేట్ హార్న్బిల్ అంటే వెస్టర్న్ ఘాట్స్, కేరళ ఆ రీజన్స్లో. గోల్డెన్ లంగూర్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎండమిక్ స్పీసీస్, ఓన్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. సాంఘై డీర్ మణిపూర్, హంగుల్ జమ్మూ అండ్ కాశ్మీర్, వన్ హార్న్ రైనో అస్సాం, హార్న్బిల్ నాగాల్యాండ్, గ్రేట్ హార్న్బిల్ వెస్టర్న్ ఘాట్స్, గోల్డెన్ లంగూర్ ఓన్లీ ఇన్ అస్సాం. సో ఇవన్నీ ఎండమిక్ అండి, గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన ఇండియాకి ప్రైడ్ అవి. ఫౌండేషన్ స్పీసీస్ అంటే ఒక గుర్తింపు. ఆల్ ఫుడ్ ప్రిపేరింగ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ ఫౌండేషన్ స్పీసీస్. ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్, అనిమల్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఆటోట్రోప్స్ అంటే హూ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. ఫౌండేషన్ స్పీసీస్ అంటే దీనివల్లే ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ స్పీసీస్ అంటే ఆల్ ఫుడ్ ప్రిపేరింగ్ ప్లాంట్స్. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఇండికేటర్ లాగా, ఇక్కడ ఇది ఉంటే ఇవన్నీ ఉన్నాయి. కీ స్టోన్ స్పీసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్పీసీస్ ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కీ స్టోన్ అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా రాళ్ళు, దీనికి బేస్ ఈ పెద్ద రాయి. ఈ పెద్ద రాయి తీసేసినామనుకో ఇవన్నీ కూలిపోతాయి, అలా దీన్ని కీ స్టోన్ స్పీసీస్. సో ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ స్పీసీస్ ఇన్ మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. టైగర్స్ ఉండడం వల్ల అక్కడ ఉండే డీర్స్ ఉంటాయి, దానివల్ల వేరే వేరే పక్షులు వస్తుంటాయి, అలా డిఫరెంట్ ఇంటర్లింకింగ్ ఉంటాయి. లయన్స్, ఎలిఫెంట్స్ ఆర్ కీ స్టోన్ స్పీసీస్ యాజ్ దే కంట్రోల్ అండ్ మెయింటైన్ ది బ్యాలెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంబ్రెల్లా స్పీసీస్, ఇది ఉండడం వల్ల, ఇది అంబ్రెల్లా అనుకోండి, ఈ అంబ్రెల్లా ఉండడం వల్ల కింద డిఫరెంట్ స్పీసీస్ ఉంటున్నాయి. అదే ఈ అంబ్రెల్లా వెళ్ళిపోయిందనుకో ఈ స్పీసీస్ అన్నీ కూడా చనిపోతాయి, దాన్ని అంబ్రెల్లా స్పీసీస్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ది ప్రాజెక్ట్ లయన్ 1972, ప్రాజెక్ట్ టైగర్ ఇన్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇన్ 1992. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనము ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో అని ఉంటుంది, ప్రాజెక్ట్ టైగరా ప్రాజెక్ట్ లయన్ అని. ఫస్ట్ లయన్ 1972లో, తర్వాత 1973లో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. గిర్ నేషనల్ పార్క్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ లయన్స్. గిర్ ఇన్ గుజరాత్. బండీపూర్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక ఈజ్ టైగర్ రిజర్వ్. ఫస్ట్ ఇవన్నీ అండి. మనం లయన్ కన్సర్వ్ చేయాలని అనుకుంటున్నాం, లయన్ని కన్సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేసిన నేషనల్ పార్క్ ఏంటి అంటే గిర్. అదే టైగర్ని కన్సర్వ్ చేయాలనుకుంటున్నాం ఏంటంటే బండీపూర్, కర్ణాటక. ప్రొటెక్షన్ ఆఫ్ వన్ స్పీసీస్ విల్ ప్రొటెక్ట్ ఇండైరెక్ట్లీ మెనీ అదర్ స్పీసీస్ ఈజ్ అంబ్రెల్లా స్పీసీస్. ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్ విల్ ప్రొటెక్ట్ అదర్ స్పీసీస్ లైక్ monkeys, deers, rabbits, etc. Here tiger is also known as umbrella species. Keystone species అంటారు, umbrella species అంటారు. Under Project Lion, elephant is known as umbrella species. Flagship species. When we use a species for representing in any particular region or any organization is known as flagship species. కంగారు ఉందంటే ఆస్ట్రేలియా అలా. Here flagship species used to represent any state or any district or any country. Australia kangaroo, Royal Bengal tiger, Asiatic elephant, African elephant, Indian roller. సో ఇవన్నీ ఫ్లాగ్షిప్ స్పీసీస్, అంటే ఫ్లాగ్ మీద రిప్రజెంటేషన్ కోసం ఒక కంట్రీ కానీ దేన్నన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటాం, WWF ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మనం ఆల్రెడీ IUCN గ్లాండ్ అని చూసుకున్నాం. అలా WWF అనేది దాని మీద గెయింట్ పాండా ఉంటాడు. పాండా WWF వరల్డ్ వైడ్ ఫండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్. ఇది ఒక రిపోర్ట్ని కూడా రిలీజ్ చేస్తుంది, ఎర్త్ అవర్. ఒక ప్రోగ్రామ్ ఈజ్ ద ప్రోగ్రామ్ విచ్ ఈజ్ ఇనిషియేటెడ్ బై WWF. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాజ్ ఫాలోస్. స్విచ్ ఆఫ్ ద లైట్ అంటే ఎనర్జీ కన్జ్యూమ్ చేయండి, టు సేవ్ ద ఎనర్జీ 1 hour అట్లీస్ట్ అందరూ. ఆన్ విచ్ అంటే మార్చ్ లాస్ట్ వీక్ సాటర్డే ఫ్రమ్ 8:30 to 9:30 PM. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా. అండ్ ఒక రిపోర్ట్ కూడా ఇస్తుందండి, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్.
సో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈజ్ అన్ ఎన్జిఓ. సో ఫ్లాగ్షిప్ స్పీసీస్ని ఫ్లాగ్స్ మీద ఒక ఇండికేషన్ లాగా యూస్ చేస్తారు. అలా ఒక ఆర్గనైజేషన్ ఏదైనా యూస్ చేస్తుందంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్. ఎవరిని యూస్ చేస్తుందంటే పాండా. అండ్ ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేస్తుందంటే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. అండ్ ఏదైనా ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేస్తుందంటే ఎర్త్ అవర్. Aquatic species, there are 6 subspecies. They are periphyton, newston, nekton, benton, phytoplankton, zooplankton. ఇది ఒక లేక్ కన్సిడర్ చేస్తే ఆ లేక్కి ఇక్కడ ఆల్గే అవన్నీ ఉండేదాన్ని పెరిఫైటాన్ అంటారు. నేమ్ ఇంపార్టెంట్ అండి. ఫిక్స్డ్ రూట్ ప్లాంట్స్ అంటే పెరిఫైటాన్. అసలు ప్లాంక్టాన్ అంటే ఏంటి అంటే అనిమల్స్ ప్లాంట్స్ని ప్లాంక్టాన్ అంటారు. ఫైటో ప్లాంక్టాన్ అండ్ జూ ప్లాంక్టాన్. ప్లాంక్టాన్ మీన్స్ అనిమల్లో ఫైటో ప్లాంక్టాన్ అండ్ జూ ప్లాంక్టాన్. ఫైటో ప్లాంక్టాన్ అంటే ప్లాంట్స్, జూ ప్లాంక్టాన్ అంటే అనిమల్స్. ఈ ప్లాంక్టాన్స్ మరి పెరిఫైటాన్స్ అంటే అటాచ్ అయి ఉండేదాన్ని పెరిఫైటాన్. న్యూస్టాన్ అంటే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ అలాంటివి. అండ్ లోపల ఉండేదాన్ని నెక్టాన్స్ అంటారు. పవర్ఫుల్ స్విమ్మర్స్, మిడిల్ స్టేజ్లో ఉంటాయి. ఇంకా లోపల ఉండేదాన్ని బెంథాన్స్ అంటారు. సో మీరే ఒక ఓషన్ని కానీ ఒక లేక్ని కానీ వేసుకోండి. ఇక్కడ ఫైటాన్స్ ఉంటాయి. ప్లాంట్కి సంబంధించిన ఫైటాన్స్ ఉంటాయి, అనిమల్కి సంబంధించిన ఫైటాన్స్ ఉంటాయి. ప్లాంక్టాన్స్, ఫైటో ప్లాంక్టాన్స్ అండ్ జూ ప్లాంక్టాన్స్. ఒకవేళ అదే ఫిక్స్డ్ అయి ఉంటే ఆల్గేలాగా పెరిఫైటాన్స్ అంటారు. పైనే స్విమ్ చేస్తుండేదాన్ని న్యూస్టాన్స్ అంటారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే నెక్టాన్స్ అంటారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే బెంథాన్స్ అంటారు. బాటమ్ ఆఫ్ ఓషన్స్. ప్లాంక్టాన్స్ ఆర్ మూవబుల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్లాంక్టాన్స్ అంటే అనిమల్స్ మూవబుల్. ఫైటో ప్లాంక్టాన్స్ అంటే ప్లాంట్ స్పీసీస్. జూ ప్లాంక్టాన్స్ అంటే అనిమల్ స్పీసీస్. In India, the gain robber crab is the largest crab. It's not important. Type of species based on environmental. సో చూసేసాం. పెరిఫైటాన్స్ అంటే ఏంటి? స్టిక్ అయి ఉంటాయి. న్యూస్టాన్ అంటే పైన ఉంటాయి. నెక్టాన్ అంటే ఇంకొంచెం పవర్ఫుల్ స్విమ్మర్స్. బెంథాన్స్ అంటే లోపల ఉంటాయి. ఫైటో ప్లాంక్టాన్ అంటే ప్లాంట్ బేస్డ్ లివింగ్. జూ ప్లాంక్టాన్స్ అంటే అనిమల్ బేస్డ్. టైప్ ఆఫ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ అండ్ కాంపోనెంట్స్. స్పీసీస్ ఈ టెంపరేచర్ని టాలరేట్ చేసేదాన్ని ఒక స్పీసీస్ అంటారు. టాలరేట్ చేయకపోతే ఒక టైప్ అంటారు. అలా టైప్ ఆఫ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్. బేస్డ్ ఆన్ టెంపరేచర్ దేర్ ఆర్ 2 స్పీసీస్. యూరిథర్మల్, వైడ్ అండ్ హై, మోర్ టెంపరేచర్ని కూడా టాలరేట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్, క్యామెల్ ఎంత సన్లైట్ ఉన్నా. స్టీనో అంటే తక్కువ. నారో అండ్ లోవర్. పెంగ్విన్, పోలర్ ఎంత తక్కువ టెంపరేచర్ ఉన్నా టాలరేట్ చేసేదాన్ని. సో యూరిథర్మల్ అంటే మోర్ టెంపరేచర్. స్టీనోథర్మల్ అంటే లెస్. యూరిథర్మల్, సమ్ స్పీసీస్ హ్యావింగ్ ది ఎబిలిటీ టు టాలరేట్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ యూరిథర్మల్. స్టీనోథర్మల్, సమ్ స్పీసీస్ హ్యావింగ్ ది ఎబిలిటీ టు టాలరేట్ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ స్టీనోథర్మల్. సెలెనిటీ, హై సెలెనిటీని రెసిస్టెన్స్. సమ్ స్పీసీస్ హ్యావింగ్ ది ఎబిలిటీ టు టాలరేట్ హై వైడ్ రేంజ్ ఆఫ్ సెలెనిటీ. సాల్ట్ వాటర్ క్రొకోడైల్. స్టీనోహెలెన్, some species having the ability to tolerate the narrow range of salinity. Gangetic dolphins, ఫ్రెష్ వాటర్లోనే దొరుకుతాయి గ్యాంజెటిక్ డాల్ఫిన్స్. అండ్ ఈ డాల్ఫిన్స్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ కూడా బీహార్లో ఇనాగ్రేట్ చేశారు. సో అలా కరెంట్ అఫైర్స్ కూడా కనెక్ట్ చేస్తూ చూసుకోవాలి. న్యూట్రియంట్స్ని ఎక్కువ టాలరేట్ చేస్తే ఒక టైప్ అంటారు, లేకపోతే ఒక టైప్ అంటారు. మెయిన్గా ఏ న్యూట్రియంట్స్? ఫాస్ఫరస్, కాల్షియం, నైట్రోజన్, పొటాషియం. 3 టైప్ ఆఫ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ న్యూట్రియంట్. యూరిట్రోఫిక్, మీసోట్రోఫిక్, ఓలిగోట్రోఫిక్. యూరిట్రోఫిక్ స్పీసీస్ విచ్ గ్రోస్ ఆర్ డెవలప్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే ఈ లేక్, ఫర్ ఎగ్జాంపుల్ లేక్లో ఫుల్ ఇండస్ట్రియల్ వేస్ట్, ఆ వేస్ట్ ఈ వేస్ట్ అన్నీ వచ్చినా కూడా అక్కడ కొన్ని స్పీసీస్ ఉన్నాయి అంటే ఎంత న్యూట్రియంట్స్ ఉన్నా ఇట్ క్యాన్ ఇంటేక్ అని. Species which grows or develop in wide range of nutrients are known as eurytrophic, mainly plants in oceans, mangroves and sundarbans.
Mesotrophic species which grow or develop in moderate nutrient regions are known as mesotrophic, mainly plants and rivers. Oligotrophic species which grows or develop in low nutrients are known as oligotrophic species. Environment Performance Indexes report released by వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇప్పుడు మనం 2 రిపోర్ట్స్ చూసుకున్నామండి. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లివింగ్. మనం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మూవీ అంట ఫైటింగ్ చూస్తున్నాం. లివింగ్ బీయింగ్సే కదా ఆడేది. సో షార్ట్ కట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజెస్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం కదా, ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఎందుకు రిలీజ్ చేస్తారు? కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎన్విరాన్మెంట్ది ఎకానమీ ఎందుకు రిలీజ్ చేస్తుంది అని ఆలోచించకుండా రిమెంబర్ దీని కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందో అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇదండి స్పీసీస్ గురించి. సో స్పీసీస్ అంటే ఏంటి, దాన్ని టాలరేట్ చేస్తే, న్యూట్రియంట్స్ని టాలరేట్ చేస్తే ఆ స్పీసీస్ని ఏమంటారు? యూట్రోఫిక్, మీసోట్రోఫిక్, ఆలిగోట్రోఫిక్. సెలినిటీస్ని యూరోహెలైన్ అండ్ స్టీనోహెలైన్. టెంపరేచర్ని యూరోథర్మల్, స్టీనోథర్మల్ అండ్ యూరిథర్మల్. అండ్ డిఫరెంట్ స్పీసీస్ నెక్టాన్ అంటే ఏంటి, బెంతాన్ అంటే ఏంటి చూసుకున్నాం. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆర్గనైజేషన్స్ గురించి చూసాం. ఫ్లాగ్షిప్ స్పీసీస్, అంబ్రెల్లా స్పీసీస్, కీస్టోన్ స్పీసీస్, ఫౌండేషన్ స్పీసీస్. హార్న్బిల్ ఎక్కడ? గ్రేట్ హార్న్బిల్కి గోల్డెన్ లంగూర్. ఎండమిక్ స్పీసీస్. ఇవన్నీ స్పీసీస్ గురించి అండి. డిఫరెంట్ స్పీసీస్ గురించి చదువుకున్నాం. డీర్స్, హంగుల్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అండ్ ఐయుసిఎన్ క్లాసిఫికేషన్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, థ్రెటెండ్ అంటే ఏంటి? ఇవి 3 టైప్స్ని థ్రెటెండ్ అంటారు. సో నెక్స్ట్ టాపిక్ రివైజ్ చేద్దాం ఫాస్ట్గా. ఈ ఇండివిజువల్స్ ఒక్కటి అయిపోయిందండి, ఇంకా పాపులేషన్, కమ్యూనిటీ ఇవన్నీ చూసుకోవాలి. డెఫినెట్లీ విల్ సీ. థ్యాంక్ యూ.